చిన్న పిల్లాడు అది నేనే షీన్చాన్ తెలుగు ప్రజలందరికీ దండం పెడుతుంది. ఇప్పుడే మా అమ్మగారి తిట్లు మరియు చాకోబీ తినేసొచ్చాను. వెంటనే మొదలు పెట్టేద్దాం. మీరు ఆంధ్రాలో ఉన్న, తెలంగాణలో ఉన్న, జమ్మూలో ఉన్న, కన్యాకుమారిలో ఉన్న, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎక్కడ ఉన్నా ఇప్పుడు పాలిటిక్స్ లో గట్టిగా వినిపించే అండ్ ఇంకో 2 వారాల వరకు పోస్ట్ పోల్ టెన్షన్స్ పెట్టే మాట ఒక్కటే. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఆసక్తిని ఉత్కంఠ కలిగిస్తున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. మొన్న జరిగిన ఎలక్షన్స్ కి మే 4th రిజల్ట్స్ ఇస్తారంట. కానీ ఎగ్జిట్ పోల్స్ చూస్తే దాని కన్ఫ్యూజన్ కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని బీజేపీ గెలుస్తుంది అని, కొన్ని టీఎంసీ గెలుస్తుంది అని. ఎవడు గెలిస్తే మనకేంట్లే చాకోబీ తిని పోకుందాం అనుకుంటే మీరు ఉప్పు చేపలో కాలేసినట్టే. ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోండి, లేదా ఇషించాన్ చెప్తాడు వినండి. ఎప్పుడు లేదంట ఇంత ఓటర్ టర్నౌట్, ఏకంగా 92.65%. నా స్కూల్ అటెండెన్స్ కంటే తక్కువేలే, నేను సిన్సియర్ గా వెళ్తాను కదా. అసలు ఎలక్షన్ కి ముందు నాకంటే ఎక్కువ అల్లరి చేశారు. నన్ను మించిపోతారేమో అని భయపడ్డాను. మోడీ తాత ఏకంగా ఈడీ రైడ్ వేశాడట. ఏంటి, డైరెక్ట్ గా టీఎంసీ ఆఫీస్ పైనే. ఇద్దరు కొట్టుకొని పెద్ద కోర్టుకెళ్ళి పంచాయతీ పెట్టారంట. అదే నేను ఇంట్లో షీరోన్ తెచ్చిపెట్టినా ఎవరు కనిపెట్టలేదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని దొంగ ఓటర్స్ ని తీసేయాలని దీది ఓటర్స్ బ్యాంక్ మీద కూడా అటాక్ చేశాడు మన మోదీ తాత. ఇంకా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఇష్యూని మామూలుగా వాడుకోలేదు. ఇన్ఫాక్ట్ నా పర్సనల్ ఒపీనియన్ లో ఆమె డౌన్ ఫాల్ అయితే అక్కడే స్టార్ట్ అయింది. మా శక్తి దుర్గాదేవి అని పూజించే స్టేట్ లోనే ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేకపోయారు. పైపెచ్చు ఈవిడ రోడ్డెక్కి ధర్నా చేసింది. నువ్వే కదక్క గవర్నమెంట్. ఇది ఎలా ఉందంటే, మా అమ్మ నాకు సర్దిబువ్వ కట్టివ్వడం మర్చిపోయి ఏషించాన్ డబ్బా ఖాళీ చేయలేదు అని తిట్టినట్టుంది. ఇంకా ఒకరినొకరు అటాక్ చేసుకున్నారు, కాల్చుకున్నారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ని కూడా దించారు మా తాత. ఇంకా యూపీ నుంచి ఇంకో సింగం అంకుల్ ని కూడా దింపేశాడు. ఇలా చెప్తూ పోతే నోట్బుక్ అయిపోతుంది. తర్వాత కజమగాడి ఏడుస్తాడు. రే షించాన్, అది నా బుక్ రా. నేను ఎప్పుడైనా నా బుక్స్ వాడుకున్నానా కజమ్మ? ఫ్రెండ్షిప్ అంటే అంతేరా. ఒకవేళ బీజేపీనే గెలిచింది అనుకోండి, అంతే. సిలిగురి కారిడార్ ని స్ట్రిక్ట్ చేస్తారు, బార్డర్ ని స్ట్రిక్ట్ చేస్తారు. అప్పుడు ఇంకా ఇల్లీగల్ ఎంట్రీ ఇచ్చే వాళ్ళకి ఎగ్జిట్. ఇంతకు ముందులాగా రాజ్యసభకి పంపే మెంబర్స్ కూడా బీజేపీ వాళ్ళే ఉంటారు. ఇంకెవడ ఆపుతాడు వాళ్ళని? తాత టీం కి అగెయిన్స్ట్ గా INDIA టీం. అంటే మా స్కూల్లో యోషినగ మిస్సు, మాచుజక మిస్సు, ఇంకా మా ప్రిన్సిపల్ సార్ కలిసి ఒక టీమ్ లా బిహేవ్ చేస్తారు కదా, వాళ్ళ ఫీలింగ్ లేండి అలాంటిది. దానికి పెద్ద దిక్కు మన దీది అక్కే. ఓడిపోతే ఇంకా వాళ్ళ పరువు ఏమైనా మిగులుతుందా పాపం. 7th కమిషన్ పేని కూడా యాడ్ చేసి జీతాలు పెంచుతామన్నారు. మా నాన్నకు కూడా ఇలా ఎవరైనా జీతం పెంచితే బాగుండు. ప్రతిరోజు రాత్రి ఇంటికి వచ్చాక ఒక్కటే నస. అంత పని, ఇంత జీతం. పెరిగితే నేను యాక్షన్ స్నాక్స్ కొనుక్కుంటా. షీరోకి గోల్డెన్ బిస్కెట్స్ కూడా కొనివ్వచ్చు. షా తాత మన పెద్ద తాత బెస్ట్ ఫ్రెండ్, నాకు కజామలాగా. ఆయన అన్నాడంటగా యూనిఫామ్ సివిల్ కోడ్ పెడతామని. ఇంకా స్పెషల్ గా బెంగాల్ అని ఉండకుండా ఇండియాలో ప్రాపర్ గా కలిపేస్తామన్నారు. ఇదేమైనా రైస్ బాల్ లో చికెన్ కూర కలిపేయడానికి అంత ఈజీ కాదమ్మా. ఇంకో పక్క టీఎంసీనే గెలిచిందనుకోండి 2 సార్లు, అంటే 2021లో ఇంకా 2026లో. దేశాన్ని ఏలే పార్టీనే ఓడించిన యాక్షన్ కామెంట్ లాగా అయిపోతుంది దీది. ఇంకెవరు ఆపుతారు దీదిని? INDIA టీం ది స్ట్రాంగెస్ట్ టీం అవుతుంది. మిగతా స్టేట్స్ లో కూడా ఇంకా తాత పప్పులు ఉడకవు. ఉన్న రాజ్యంలోనే ఇంకా పెద్ద పెద్ద స్కీమ్స్ ప్లాన్ చేస్తున్నాను అనింది దీది. ఆయుష్మాన్ భారత్ వద్దు, స్వాస్థ్య సాథీ కార్డే ముద్దు అంటుంది. ఫైనల్ గా ఇప్పుడు ఎవరు గెలిచినా కొన్ని రోజులు అందరూ సఫర్ అవ్వాల్సిందే. బీజేపీ గెలిస్తే మాత్రం పోస్ట్ పోల్ వైలెన్స్ మామూలుగా ఉండదు, దబిడి దిబిడే. అప్పుడు జనాలందరూ సేఫ్ గా ఉండాలి. భయం వేస్తే ఈ షించాన్ని తలుచుకోవాలి, చెప్పేస్తున్నా ముందే. దాంతో పాటు లోకల్ గా నాన్ కోఆపరేషన్, అంటే నేను మా అమ్మతో చేసేది, అండ్ సివిల్ డిసోబీడియన్స్ స్కూల్లో మా మిస్ తో చేసేది. మొన్న బోచాన్ స్కూల్ కి కప్పపిల్లని తెస్తే మేము వాటిని బయటికి వదిలేసాం. పట్టుకోలేక మా ప్రిన్సిపల్ సార్ ఇంకా మిస్ ఎంత కష్టపడ్డారో. ఇలాంటివి కూడా ఎక్కువే ఉంటాయి. సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, సైలెంట్ గా టీవీ చూసి బొబ్బకుండా మొక్కలు నాటండి, నీళ్లు పొయ్యండి. వేడి చూసారా ఎలా ఉందో? నీళ్లు తాగండి, చల్లగా ఉండండి. భయం వేస్తే ఈ షించాన్ని తలుచుకోండి. షించాన్ ఉంటే లేదు టెన్షన్, వెంటనే వచ్చేస్తుంది మీ పెన్షన్.
చేసింది చాలు, వచ్చి నిద్రపోషించాను. ఓకే, ఇంతకంటే ఎక్కువ మాట్లాడానంటే మా అమ్మ నెత్తిన గిన్నె బోలిచి మరీ కొడతారు. నేను వెళ్ళి పడుకుంటాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, నాలానే మనసులో ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, మీలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా నవ్వుకోవాలంటే వాళ్ళకి షేర్ చేయండి, అండ్ షిన్చాన్ ముచ్చట్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.